మహోన్నతుడైన దేవాది దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు ఆరాధనలో దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి చేరవచ్చిన మీ అందరికీ క్రీస్తు ప్రభువులో శుభవందనాలు. మరొకసారి మనం ఈ రీతిగా ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని మనం కలిగి ఉన్నాం. అందరికీ లేనటువంటి భాగ్యాన్ని సజీవుడైన ఆత్మస్వరూపి అయిన మహాదేవుని ఆరాధించుకునే గొప్ప భాగ్యం మనం కలిగి ఉన్నాం. దేవుడిస్తున్న ఇంటి తరుణాలను బట్టి మాత్రమే కాదు, ఈ భూమి మీద దేవుడు మనకిస్తున్నటువంటి ఆయుష్కాలాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఆయా కుటుంబ పరిస్థితులను బట్టి కూడా మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ భూమి మీద దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మించిన మరొక కార్యం లేదని మనం విశ్వసించాలి. అలాగే ఈ భూమి మీద మన ప్రాణం ఉన్నంత కాలం దేవుణ్ణి ఆరాధించుకోవడం కంటే కూడా మరొక విలువైనటువంటిది లేదని మనం గుర్తించాలి. అప్పుడు మన యొక్క భక్తి ఆయన ఎదుట నిరూపించబడుతుంది. సో మనం దేవునికి ఎంత విలువనిస్తున్నాము అనేటటువంటి విషయం ఆయనకు అర్థమవుతుంది. ఒకవేళ నిజంగా దేవుని ఎదుట అలాంటి మంచి సాక్ష్యం మనకు నిలబడితే ఉంటే, ఆయన మనల్ని ప్రేమించేటటువంటి విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కనుక ఆరాధనలో మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి ఈ దినాన ఈ రీతిగా చేరి రావడాన్ని బట్టి మరొకసారి ఇప్పుడు వచ్చిన మీకు అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియవస్తున్నాను. ఈరోజు వాక్య పరీక్షలో కొద్ది సమయం కొన్ని మాటలు మనం వినబోతున్నాం. శ్రద్ధగా మాటలు ఆలకిద్దాం. యెహెజ్కేలు గ్రంథం నుంచి 47వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేటి మన క్రైస్తవ భక్తి జీవితానికి అవసరమైనటువంటి కొన్ని ఆలోచనలను మేము ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. యెహెజ్కేలు గ్రంథము 47వ వచనంలో ఒక సందర్భం ఉంది. అది చదువుతూ ఉన్నటువంటి తరుణంలో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ యెహెజ్కేలు అనేటటువంటి ఆయన ఒక ప్రవక్త. పాత నిబంధన కాలంలో చాలా మంది ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆయన మాట్లాడడం వలన దేవుని ఉద్దేశాలు అనేటటువంటివి ఆనాటి ప్రజలకు చెప్పబడ్డాయి. అంటే ఉదాహరణకు ఈ యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి ఉండకపోతే ఇప్పుడు ఈ గ్రంథం లేదు, లేదంటే ఇందులో ఉన్నటువంటి విషయాలు లేవు. ఒకవేళ ఇందులో ఉన్న విషయాలు యెహెజ్కేలు ద్వారా దేవుడు ఇచ్చి ఉండకపోతే ఆనాటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు వారి నడిపింపుకు అవకాశం లేదని. అంటే దేవుడు మానవాళితో మాట్లాడడం అనేటటువంటిది ఖచ్చితంగా జరిగింది, జరగాలి కూడా. ఒకవేళ దేవుడు అంటూ మాట్లాడలేదు అనుకోండి, మానవ జాతితో ప్రవక్తల ద్వారా గాని దూతల ద్వారా గాని మధ్యలో చివరికి ఎవరి ద్వారా ఆయన మాట్లాడి ముగించాడు? ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా, ఆయన కుమారుని ద్వారా మాట్లాడి ఇక ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు. ఎందుకంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఎవరి ద్వారా ఇంకా దేవుడు పబ్లిక్ చేసేసాడు అని అంటే, ప్రపంచానికి ఇచ్చాడంటే ఆయన కుమారుని ద్వారా. ఆయన రాకముందు వరకు వీళ్ళ ద్వారా మాట్లాడాడు దేవుడు. వీళ్ళ ప్రవక్తలు గనుక వాళ్ళ సంపూర్ణ జ్ఞానాన్ని దేవుడు వాళ్ళ దగ్గర రివీల్ చేయలేదు. మరి ఎవరి ద్వారా సంపూర్ణ ప్రత్యక్షతనిచ్చి ఆయన ఇంకా ముగించాడు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు. అందువల్ల ఈరోజు స్పెషల్ గా దేవుడు మనతో మాట్లాడాల్సిన అవసరత లేదు. లేదంటే మన మధ్యలోనే కొంతమందిని మళ్ళా ప్రవక్తలను ఏర్పాటు చేసుకుని మాట్లాడాల్సిన పని ఇక లేదు. ఇది మనం గుర్తించాలి. ఆనాడు దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడినటువంటి సందర్భమే ఈ గ్రంథం. అంటే ఆ ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలకు ఇచ్చినటువంటి కొన్ని
ఆనాడు ఉన్నటువంటి వారి యొక్క రాజ్య సంబంధమైనటువంటి విషయాలే ఈ గ్రంథంలో ఉంటాయి. ప్రాముఖ్యంగా యెహెజ్కేలు ద్వారా అంటే ఈ గ్రంథం అంతా చదివితే ముఖ్యమైన థీమ్ ఏంటి అని అంటే, పాత నిబంధనలో యెరూషలేము పట్టణం, యెరూషలేము దేవాలయం ఉంది కదా, సొలొమోను చేత కట్టబడింది. అది ఏం చేయబడిందంటే కొంతకాలానికి మరలా పడగొట్టబడింది. ఆ పడగొట్టబడినటువంటి దేవాలయం తరువాత ఆ ప్రజలందరూ ఏమయ్యారంటే శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయారు, చెరలోకి వెళ్ళిపోయారు. అర్థమైందా? అంటే ఇశ్రాయేలీయుల 12 గోత్రాలు ఏమయ్యారంటే విడిపోయి, కొంతమంది ఏమో ఇటువైపుకి చెరలోకి వెళ్ళిపోయారు, కొంతమంది ఇటువైపు చెరలోకి వెళ్ళిపోయారు. అయితే దేవుడు ఏం చేసి దేవాలయం ఏమో పడగొట్టబడి, ఇక అక్కడ దైవారాధనలు లేవు, ప్రజలందరూ చెదిరిపోయారు. అయితే అలాంటి తరుణంలో దేవుడు మరలా ఆ దేవాలయాన్ని నూతనపరచడానికి, అంటే పడిపోయినటువంటి దేవాలయాన్ని కట్టడానికి ఎవరైతే యూదులు చెదిరిపోయారో ఆ ప్రాంతాల్లో వారిని వెనక్కి రప్పించడానికి ఇదిగో ఈ యెహెజ్కేలు, దానియేలు కూడా చెరలో ఉన్నప్పుడే ఆయన చరిత్రదంతా. అర్థమైందా? అంటే యెహెజ్కేలు, దానియేలు ఈ ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నటువంటి కాలంలో వారిని దేవుడు బయటకు తీసుకురావడానికి ఈ ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించాడు అనమాట. ఎందుకంటే వీళ్ళు చెదిరిపోయారు కదా, వేరే రాజుల యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయారు. వారికి దేవుడు ఈ ప్రవక్తల ద్వారా జ్ఞాపకం చేశాడు అనమాట. మీరు దేవుని ప్రజలు, వాస్తవంగా మీది ఏ స్థలం? యెరూషలేము, ఇశ్రాయేలు దేశం ఇది. మీరు ఈ విధంగా చెదిరిపోయారు, మీకు నేను దేవుడినై ఉన్నా అనేటటువంటి విషయాలు ఈ ప్రవక్తల ద్వారా ఆ చెదిరిపోయిన వారికి ఆయన జ్ఞాపకం చేశాడు. ఆ క్రమంలో ఈ 47వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి యెహెజ్కేలు ఏదైతే దేవుడు ఆ పడిపోయినటువంటి మందిరాన్ని ఆయన మరలా తిరిగి కట్టించమని ఈ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడించాడో అందులో భాగంగా ఒక సందర్భాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు యెహెజ్కేలు. అర్థమైందా? అంటే మందిరము ఆనాడు ఉన్నటువంటి యెరూషలేము మందిరం తిరిగి కట్టబడడానికి ఎవరైతే చెదిరిపోయిన యూదులు ఉన్నారో వారిని ప్రోత్సహించడానికి, ఆ మందిరం యొక్క గొప్పతనాన్ని తెలియపరచడానికి ఈ అధ్యాయం చెబుతున్నాడు అన్నమాట. ఏముంది ఆ మందిరంలో? ఎందుకు మరలా మీరు వచ్చి తిరిగి కట్టాలి? అర్థమవుతున్నాయి? ఎందుకు మరలా మీరు తిరిగి వచ్చి కట్టాలి? ఎందుకు అక్కడ ఆరాధన జరగాలి అనేటటువంటి విషయాన్ని ఆయన కంపేర్ చేస్తూ మాట్లాడుతున్న అధ్యాయం ఇది. అర్థమైందా? దీని ద్వారా మనం ఏం నేర్చుకొని పోతున్నాం అనేది చూద్దాం. ముందు 47వ అధ్యాయంలో చూడండి, అసలు ఆయన ఆ మందిరము గురించి వర్ణిస్తూ అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మాట్లాడుతున్నాడు. అతడు మందిరము గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాడు. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండేది. అంటే ఎక్కువ మనసు పెట్టాలి. అంటే యెహెజ్కేలు దేవుని ద్వారా చెప్పబడుతున్నటువంటి ఆ విషయాలను వారికి ప్రజెంట్ చేస్తున్నాడు అనమాట. ఈ యెహెజ్కేలు ఏం చూసాడట అక్కడ అంటే, ఆయన ఏం గమనించాడట? ఒక మాట చెప్తున్నాడు, మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చినట దైవాత్మ. మీరు ముందు చదివితే యెహెజ్కేలు ఇదంతా చూస్తున్నాడు అనమాట. అంటే ఆత్మ యొక్క దర్శనంలో ఆయన ఏం జరగబోతుందో, దేవుడు ఏం చేయబోతున్నాడో ఈ మందిర విషయంలో ఇదంతా ఆయన చూస్తున్నాడు అనమాట ఆత్మవశుడిగా. ఆయన చూసిందే రాసి ప్రజలకు అందించాడు, నేను ఇది చూశాను, ఇదిగో దేవుడు మీకు ఇది చెప్పమన్నాడు. అయితే దేవుడు ఆయన్ని ఎలాగున ఆ యొక్క దర్శనం విషయంలో ఆయనకి ఆ గొప్పతనాన్ని వర్ణించాడంటే, అక్కడ చూడండి, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను అంటే యెహెజ్కేలు చెప్పుకుంటున్నాడు, నన్ను ఏం చేశాడంటే ఆ దూత ఏం చేసింది? తీసుకుని వచ్చింది. ఎక్కడ తీసుకొచ్చింది? మందిరపు ఆ గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చింది. అంటే సొలొమోను చేత కట్టబడినటువంటి ఆ మందిరం ఉంది కదా, ఆ మందిరపు గుమ్మం దగ్గరికి తీసుకొచ్చింది. తీసుకొస్తే అక్కడ చెప్తున్నాడని, ఎలా ఉందట అక్కడ పరిస్థితి? మందిరము తూర్పు ముఖముగా ఉండేనట. ఎలా కట్టబడి ఉంది?
తూర్పు ముఖం అంటే గుమ్మం తూర్పు వైపు ఉందన్నమాట. ఆ రోజుల్లోనే ఉంది తూర్పుకు గుమ్మం. ఇదంతా ఈరోజు మనం ఏదో పెట్టేసుకుని ఇది మందే అని చాలా మంది మాట్లాడుతుంటారు. ఆనాడే వ్యవస్థ ఉంది. అక్కడ ఏదో పెద్ద దైవ విధానం ఏం కాదు. ఐ మీన్ ఇలా పెడితే దేవుడు ఇట్లాంటిది ఏం కాదు. జస్ట్ ఒకటే, దేవుడు ఆదిలో సృష్టి అంటే సూర్య నిర్మాణాన్ని చేసినప్పుడు ఆ సూర్యుని యొక్క కిరణాలు లోపలికి రావడం వల్ల ఇవన్నీ పరిశుభ్రంగా ఉంటాయి, క్రిమికీటకాలు పోతాయనే ఉద్దేశంతో దేవుడే పెట్టిన వ్యవస్థ. ఎందుకంటే తూర్పు నుంచి సూర్యుడు ఉదయిస్తాడు కనుక ఉదయకాలపు కిరణాలు మన బాడీకి చాలా అవసరమే. విటమిన్స్ ఉంటాయి అందులో. అట్ ద సేమ్ టైం ఈ ఇల్లు కూడా డ్రై అవడం, ఎందుకంటే నిన్న రాత్రి అంతా కూడా చల్లగా ఉంటుంది, క్రిమికీటకాలకు అవకాశం, దోమలకు అవకాశం. అందువల్ల ఉదయం లేచినట్టు ఏం చేస్తాం, మనం తలుపులు తీసేస్తాం. ఇప్పుడు నిజంగా ఇది ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఇలా ఉంది. అదే ఇక్కడ ఉందనుకోండి గుమ్మం, కొంచెం ప్లెజెంట్ ఉంటుంది. ఇందులో ఈ చిన్న చిన్నవి కూడా ఉండవు మనకి, అంటే జనరల్ అనమాట. జనరల్ ఇప్పుడు ఏస్కేల్ ఆ మందిరం ద్వారం దగ్గరికి వెళితే ఆ మందిర గుమ్మం కూడా ఎటువైపు ఉందట, కన్స్ట్రక్షన్ ఏ విధంగా జరిగింది అక్కడ కూడా అంటే తూర్పు వైపునే గుమ్మం. ఇదంతా చూస్తున్నాడు అనమాట. అక్కడ వర్ణిస్తున్నాడు, చూస్తూ వర్ణించి చెప్తున్నాడు అనమాట. ఏమిటది ఇంకా ఎలా ఉందట మందిర వాతావరణం, తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా ఇంకా చూశాడట, మందిరపు గడప క్రింద నుండి, అంటే ఎంట్రన్స్ లో ఉన్నాడు, మందిర గుమ్మం దగ్గర ఉన్నాడు. ఆ గుమ్మానికి గడప ఉంటది కదా, ఆ గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండినట్టు. నేను అర్థమైందంటే ఏమిటంటే ఆ గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండినట్టు. తూర్పునేమో గుమ్మం ఉంది మందిరం దగ్గర, ఆ గడప క్రింద ఏమున్నాయంటే నీళ్లు ఉబుకుతున్నాయి. ఆ ఉబికిన నీళ్లు ఎలా వెళ్తున్నాయి, తూర్పుగా పారుతున్నాయి. అది చాలా విచిత్రంగా కనబడుతుంది. అయితే వెళ్ళిపోతాం అందరికి. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. ఎందుకని ఆ నీళ్లు ఎక్కడికి పారుతున్నాయట, ఈ గడప క్రింద నుంచి బలిపీఠం అనేది ఉంటుంది, అంటే బలులు అర్పించేటటువంటి స్థలం బలిపీఠం. ఆ బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచుందండి. సరే, డైరెక్షన్స్ అవన్నీ. ఆ తర్వాత చూడండి, పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నడిపించి, అంటే తూర్పు వైపుకి వెళ్ళాడు. ఈయన తూర్పు వైపుకి నడిపించబడ్డాడు. ఆ తూర్పు వైపున గుమ్మం ఉంది. ఆ గుమ్మం గడప క్రింద నీళ్ళేమో ఉబికి అటువైపు వెళ్తున్నాడు, ఒకవైపు వెళ్తున్నాడు. మళ్ళా ఇంకొక వైపు తీసుకెళ్ళాడు. ఎటువైపు, ఉత్తరం వైపు గుమ్మపు మార్గంగా తీసుకెళ్ళాడు. ఎందుకంటే యెరూషలేము మందిరానికి నలుదిశగా కూడా గుమ్మాలు ఉండేవి. అది ఉత్తరం అంటే తూర్పు గుమ్మము, అలాగే ఉత్తరపు గుమ్మం కూడా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఏమైంది చూడండి, ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పో దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చు. అంటే ఉత్తరపు గుమ్మంలోకి తీసుకెళ్లి ఆ లోపలంతా చూపించి మళ్ళీ ఎలా తీసుకొచ్చేసాడట, అక్కడ ఉంది ఎటువైపు నుంచి తీసుకొచ్చేసాడట, తూర్పునకు పో దారిని బయట గుమ్మమునకు తోడుకుని వచ్చు. అంటే ఇది అర్థం అవడం కొంచెం కష్టమే, కానీ మన ఇల్లు అనుకోండి, అంటే ఇలా తూర్పు నుంచి వచ్చాం, సరే ఎదురు గుమ్మం చూసాం, కింద ఏదో ఉంది, మళ్ళా అటువైపు వెళ్ళి ఉత్తరపు గుమ్మం నుంచి లోపలికి వచ్చి లోపలంతా చూసి, అంటే ఇప్పుడు ఇది కనపడద్దంటే మనకి మనం గృహ అంటే ఏంటది గృహ ఓపెనింగ్ సమయంలో చూడండి ఏం చేస్తాం, మొదట తూర్పు నుంచి వెళ్ళి అందరూ ప్రార్థన చేసి వెళ్తాం, మళ్ళా తర్వాత మనం స్పెషల్ గట్టి ఇదంతా తిరిగి మళ్ళా లోపల నుంచి ఎలా అవుతాం. ఇప్పుడు యెహెజ్కేలు దైవాత్మ ప్రేరణలో ఈయన ఏమయ్యాడట, తూర్పు గుమ్మం దగ్గరికి వచ్చాడు, అక్కడ ఉన్నటువంటి గొప్పతనాన్ని చూసుకున్నాడు. మళ్ళా ఉత్తర గుమ్మం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి మళ్ళా లోపల నుంచి మళ్ళీ గుమ్మం నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి 3వ వచనంలో, ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకుని, అంటే స్కేల్ పట్టుకుని తూర్పు మార్గమును బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలోతుండెనట.
ఇప్పుడు నీళ్ళ దగ్గరికి వచ్చాడు. అసలు కదా ఇది. సరే ఇవన్నీ తిరిగాడు ఆయన. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడట? ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకుని, అంటే ఏ స్కేలు నడిపిస్తున్నటువంటి మనుషుడు అని చెప్పబడింది అక్కడ, బహుశా దూత అయి ఉండొచ్చు. చేప పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా. నీళ్ళు ఎక్కడున్నాయని చెప్పుకున్నాం? ఉబుకుతున్న నీళ్ళు ఎక్కడున్నాయి? ఆ తూర్పు గుమ్మము గడప క్రింద ఉన్నాయి. ఆ గడప క్రింద నుంచి పారుతున్నాయట. అర్థమైందండి? ఇప్పుడు నీళ్ళు ఎక్కడున్నాయి? అక్కడ మెయిన్ పాయింట్ అదే. ఆ నీళ్ళు ఎక్కడున్నాయి? సరే మిగిలిన మందిరం అదంతా పక్కెట్టండి. ఇప్పుడు ఆ నీళ్ళు ఎక్కడున్నాయి? ఎంట్రన్స్ లో తూర్పు గుమ్మం గడప క్రింద భాగాన పైన చదువుకున్నాం. నీళ్ళు ఎలా ఉన్నాయన్నట్టు ఉబుకుతున్నాయట. ఇప్పుడు అక్కడికి తీసుకొచ్చేటట్టు ఇవన్నీ తిప్పి ఈయన్ని ఏడ్స్కేల్, అంటే బహుశా దేవదూత నడిపింపులో. ఇప్పుడు దేవదూత ఏం చేసిందట? ఒక కొలనూలు తీసుకుని, అంటే కొంత మెజర్మెంట్ తీసుకుని ఏం చేసిందంటే ఏస్కేల్ని నన్ను నడిపింపగా అనే మాట అన్నాడు. నీళ్ళ గుండా నన్ను, అంటే నీళ్ళలోకి ఏస్కేల్ని నడిపిస్తుంది అనమాట దూత. మళ్ళా చదువుదో, ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమునకు బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా. అంటే ఎంత లోతు? లోతట? 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నడిపించాడట ఏస్కేల్. నడిపిస్తే ఇప్పుడు ఏస్కేల్ ఎంత మునిగిపోయాడట? చీలమండ లోతు ఉండినట్ట. చీలమండ అంటే ఏదంటే చీలమండ అంటే ఇదే కదా, మడం కింద పాదం. అంటే అంత లోతు తడిచాడు అనమాట. ఎవరు? ఏస్కేల్. అర్థమైందా? అంటే ఆ నీళ్ళు ఏమిటి? ఇదంతా ఒకసారి అలా ఉంచండి. ఆ మందిరము క్రింద ఉన్నటువంటి ఆ నీళ్ళు ఏంటి అనేది చూద్దాం, అర్థం చేసుకో. వాస్తవంగా మందిరం క్రింద, గుమ్మం కింద అన్ని నీళ్లు పొంగి పొరులుతున్నాయంటే అసలు మందిరం ఉంటుందా? మీకు అర్థమైందా? ఇప్పుడు మన గుమ్మం కింద, అది ఆ తూర్పు గుమ్మం అనుకోండి, ఆ గుమ్మం కింద గడప కింద నీళ్లు వెళ్ళిపోతున్నాయి అనుకోండి, అసలు అక్కడ ఉండగలం మనం? చిన్న ట్యాప్ అక్కడ ఏదైనా బ్రేక్ అయితేనే వెంటనే బాగు ఏం చేసుకుంటాం. అలాంటిది ఇంకా నీళ్లు ఒక నది వలే పారుచున్నవని మాట అన్నాడు. అంటే విస్తారమైన నీళ్ళని అర్థం. మరి విస్తారమైనటువంటి నీళ్ళు అక్కడ పారుతూ ఉంటే దూత వచ్చేమో ఏసుకెళ్ళి ఆ నీళ్ళ దగ్గరికి నడిపించి కాళ్ళు తడిచే అంత లోతుకి దింపిందండి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఆ నీళ్లు నిజంగా కనబడేటటువంటి నీళ్ళ అలా ఉంటుంది ఎక్కడైనా? మందిరం కింద అలా నీళ్లు ఉంటాయా? ఒకవేళ అవి కనబడే నీళ్ళు అయితే అక్కడ అసలు ఆ మందిరం ఆ గడప ఉంటుందా? ఊడిపోతుంది కదా. లోతులైన విషయాలు అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఎహిస్కేలు దర్శనంలో లేదా దూత నడిపింపులో, ఆత్మ నడిపింపులో అక్కడ ఏదైతే నీళ్లు, ఉబుకుచున్న నీళ్లు, పారుచున్న నీళ్లు, నది వంటి నీళ్లు అన్నాడో ఆ నీళ్లు మనం అనుకున్న నీళ్లు కావు. ఏదో మనం త్రాగేటటువంటి సెలవుల్లో, కాలువల్లో ఉన్నటువంటి నీళ్లు కాదు. అలాంటి నీళ్ళే అక్కడ ఉంటే అసలు మందిరం ఎందుకుంటుంది? కూలిపోతుంది కదా. అంటే ఈయన ఏ నీళ్లను మనకు చెప్పట్లేదు అక్కడ. మనం త్రాగేటటువంటి, మనం వాడుకునే నీళ్ళ గురించి కాదు, భౌతికమైన నీళ్ళ గురించి కాదు మాట్లాడుతున్నాడు. అయితే ఆ నీళ్ళు ఏంటనేది చూద్దాం. అయితే ఆ నీళ్ళ దగ్గరకు దూత తీసుకుని వెళ్ళిందట. ఇంత డిస్టెన్స్ అని పెట్టి ఆయన కాళ్ళు తడిపే లోతుకి తీసుకెళ్ళిందట. బాగానే ఉంది. మళ్ళా చూడండి ఏమైంది 4వ వచనంలో, చీలమండ లోతుండెను నన్ను నడిపింపగా నీళ్లు ఎంత ఉన్నాయట? అంటే వీరికి ఎంత లోతని తెలిసిందా? నీళ్లు చీలమండ లోతని తెలిసింది. అంటే పర్లేదు అనుకుని ఉండొచ్చు, అంతేనా? పర్వాలేదు అనుకుని ఉండొచ్చు, అంతే కదా. మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు జస్ట్ కాళ్ళు తడుస్తూ పెద్ద పట్టించుకోం. ఒకవేళ వెళ్ళే కొలిది లోతు పెరిగింది అనుకోండి, ఏ బీచ్కి వెళ్ళినప్పుడు అది ఒక నేను రానంటాం. ఇప్పుడు ఈయన పరిస్థితి ఎలా ఉందేమో చూద్దాం. చూడండి 4వ వచనంలో, ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా. అంటే దాని అర్థం ఏంటి? లోతు పెంచుతున్నాడు అనమాట.
అదేనా కొంచెం లోతుకి తీసుకెళ్తున్నాడు. మరొక 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళు లోతుండెను. ఇప్పుడు ఎంత లోతులు గడిగినా మోకాళ్ళు లోతుకి వెళ్తున్నాడు అనమాట. కనుక లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా అని ఎవరంటున్నారు ఇక్కడ? ఏస్కేల్ అంటున్నాడు. అంటే నడిపించేది ఎవరు? దూత. అది ఆత్మ సహాయంతో ఆయన నడుస్తున్నాడు అనమాట. నడిపించేది దూత. నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండునట. అంటే ఏమవుతుంది? లెవెల్ అంటే ఈయన లోతుకి వెళ్తున్నాడు అనమాట. అది పాయింట్. అయితే ఆ నీళ్లు అంటే ఇక్కడ కూడా కంపారిజన్, ఇదిగో చీలమండ వరకు వచ్చింది అన్నాడు. రెండోది ఏమన్నాడు? మోకాళ్ళు అన్నాడు. మూడోది ఏమన్నాడు? మొల వరకు అన్నాడు. అంటే నడుము భాగం వరకు అన్నాడు. అంటే నిజంగా అక్కడ ఏస్కేలో భౌతికమైనటువంటి నీళ్ళలో మునిగిపోతున్నాడా? అదే కదా, భౌతికమైన నీళ్ళలో మునుగుతున్నట్టే ఉంది కదా. కానీ ఈ భౌతికమైన నీళ్ళ కాదనమాట. ఎందుకని? ఆ మందిరంలో గుమ్మం కింద అంతా నీళ్ల దారి ఎందుకుంటది? ప్రాక్టికల్ గా మన ఇంటి కింద గుమ్మం కింద ఎవరైనా నీళ్ళు పెట్టుకుంటాడు ఏంటమ్మా? పెట్టుకుంటా, పక్కన ఎక్కడో పెట్టుకుంటామా? అంటే ఇప్పుడు ఇక్కడ మందిరము గుమ్మం క్రింద ఉన్నటువంటి నీళ్లు మాట వాస్తవమే. ఏంటంటే ఆ నీళ్లు ఎంత లోతున్నాయట? ఇప్పుడు ఈయన గ్రహిస్తున్నాడు. కొంచెం వెళ్ళాడు, అక్కడ వరకు తెలుసుకున్నాడు ఎంత లోతుందని. ఇంకొంచెం వెళ్ళేటప్పటికి ఇంకా పెరిగింది లోతు. ఇంకా వెళ్ళేటప్పటికి ఇంకా పెరిగింది లోతు. ఇంకా ఎంత వెళ్ళాడో చూడండి ఒకసారి. 5వ వచనంలో ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా, లోతు పెంచుకుంటూ దోత నడిపించేస్తున్నాడు అనమాట. కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడినట్టు. అర్థమైందండి? అంటే బహుశా ఇది ఎలాగనో మనం ఒకసారి ఎగ్జామిన్ చేయొచ్చు. అంటే దూత మొదటిగా ఎస్కేల్ని 1000 మూరలు ఫ్రంట్కి నడిపించింది. అంటే నది కదా, ఇలా ఉంది, పొరులుతుంది. అర్థం చేసుకోవాలంటమ్మా, కాలువ ఇలా పొడవుగా వెళ్ళిపోతుంది కదా. అవునా? ఇప్పుడు ఆ కాలువ అలా పొడవుగా మనం ఉంది కాబట్టి మనం జస్ట్ అడుగు పెట్టాము అనుకోండి, మొదటి బాగానే ఉంటుంది. 2 అడుగులు వేసేటప్పటికి లేదా ఒక 5 మీటర్లు వెళ్ళేటప్పటికి ఈలాంటి పరిస్థితి వస్తుంది. అంటే కాళ్ళు వరకు ములిగితే అదే కాలువ. మరొక 1000 మూరలు వెళ్తే లేదా మరొక 5 మీటర్లు మన భాషలో ఇంకొంచెం లోతులు, అది పరిస్థితి ఇంకొందండి. అయితే నిజమైనటువంటి మనలాంటి నదుల్లోనూ మనలాంటి నీళ్ళలో నడుస్తున్నాడా? అది కాదు. కానీ ఏమవుతున్నాడట? నీళ్ళలో మునుగుతున్నాడట. ఇంక ఎంత లోతుకి మునిగిపోతున్నాడు అని అంటే అక్కడ అన్నాడు ఏంటది? మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడినట్టు. ఇంకా ఆ మాట చూడండి తర్వాత. దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరుగా నది అయినట్టు. ఇంతకీ ఈ నది ఎక్కడ ఉంది? ఆ మందిరము తూర్పు గుమ్మము క్రింద ఉందండి. అర్థమైందా? ఈయన లోతుగా దూరం పెంచుకుంటూ వెళ్ళే లోపలికి లోతు ఏమవుతుంది? పెరిగిపోతూనే ఉంది. చివరికి తను ఒక మాట అన్నాడు, నేను ఏదవలసినంత నీరు గల నది కనబడిందట. అంటే దాని అర్థం ఏంటంటే నో ఎండింగ్. అంటే ఇంకా ఆయన వెళితే ఇంకా మునిగిపోతాడు తప్ప ఆ నది ఎండింగ్ అవ్వడం అనేది జరగదన్నమాట. ఇప్పుడు దాన్ని బట్టి అయినా చెప్పండి, అంటే అది ఎంత లోతైనటువంటి నది. ఎక్కడ నది అన్నాడు, మనం ఎంతసేపు నీళ్లు ఉబ్బుకాయన్నాం అంతే మొదట్లో. తర్వాత ఏదో చిన్న కాలం బోధనుకోవచ్చుకోండి. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఎక్కడ ఏదలేనంత నది అన్నాడంటే అది ఎంత లోతైనటువంటిది. మరి అంత లోతైనటువంటి నది ఆ మందిర గుమ్మం క్రింద ఉంటది అసలు? ఏమో ఇప్పుడు ఈ గుమ్మం కింద పెద్ద కాలం ఉంది అనుకోండి, అసలు ఉంటది అలాగా? ఆ గుమ్మం కింద పెద్ద కాలం నడుస్తుంది అనుకోండి, అసలు ఇల్లు నిర్మాణం ఉంటదా? అసలు అలాగే ఎవడైనా కడతాడా? అలాంటి పునాది ఎవడైనా వేస్తాడా? వేయడు. కాలువలనేవి అక్కడెక్కడో బయట ఉంటాయి అంతే. అంతే. కానీ ఇక్కడ చాలా విచిత్రంగా అంటే ఇక్కడ ఒకటే పాయింట్,
ఏస్కేలు నడిపింపబడుతున్నప్పుడు ఆ ఏస్కేలు ఏ లోతుల్లోకి అయితే వెళుతున్నాడో అది ఒక భౌతికమైనటువంటి నీళ్లతో కూడినటువంటి కాలవో లేకపోతే నదో అక్కడ ఆయన కనుగొనలేదన్నమాట. కాకపోతే పోల్చుతున్నాడు, మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఎంత లోతుకి వెళ్ళాడంటే చివరికి ఏదవలసినంత నీరు గల నది ఆయనట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇక్కడ సందర్భం నేను చెప్పే విషయం ఏంటంటే, ఇది మీకు అర్థమైతే, ఇప్పుడు ఇంత విస్తారమైనటువంటి నదీ ప్రవాహం ఏమా చాలా జాగ్రత్త, ఇంత విస్తారమైనటువంటి నదీ ప్రవాహం, లోతైనటువంటి నదీ ప్రవాహం, అది కూడా మళ్ళా భౌతికమైనటువంటి నదీ ప్రవాహం కాదది, బహుశా ఆత్మ సంబంధమైనటువంటి నది. అర్థమైందా? అలాంటి నది ఎక్కడ ఉందట? ఆ మందిర గడప క్రింద ఉందట. అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు క్రొత్త నిబంధనను బట్టి ఆయన మందిరం ఏది? సరే, పాత నిబంధనలు నా మందిరం క్రింద అంత గొప్ప నిధి ఉందని అక్కడ చెప్పాడు ఆయన, పోల్చి చెప్పాడు. ఆ రోజు వాళ్ళకి అర్థమైందో లేదో మనకు తెలియదు. ఈరోజు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, యెరూషలేము మందిరం అనే ఆ మందిరం క్రింద నిజంగా ఈ నీళ్లు, అలాంటి నీళ్లు ఉన్నాయంటే లేవు. మరి ఈ నీళ్ళేంటి? ఈ దేని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడంటే, యెరూషలేము యొక్క మందిరం కూర్చి అక్కడ ఉన్నటువంటి సమృద్ధిని గురించి ఒకవేళ మాట్లాడినా, వాస్తవమైన విషయం ఏంటి అని అంటే, క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కట్టబోయేటటువంటి మందిరం ఏదైతే సంఘం అనే మందిరం ఉందో, సంఘమే కదా క్రీస్తు చేత కట్టబడిన మందిరం, ఆ మందిరములో ఉన్నటువంటి జీవపు ఓట గురించి మాట్లాడుతున్నాడు. అది ఇక్కడ సందర్భం, అంటే ప్రవచనం అన్నమాట ఇది. అలా చెప్తున్నాను, యెహెజ్కేలు ద్వారా ఇశ్రాయేలీయులకు దేవుడు, చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీయులకు దేవుడు ఆనాడు ఉన్నటువంటి యెరూషలేము మందిరం యొక్క గొప్పతనాన్ని చెబుతూ, మందిరం పడగొట్టబడింది కదా, వాళ్ళకి చెబుతూ ఆ మందిరం ఎంత గొప్పదంటే ఒక్క మాట చెప్పాడు. ఆ మందిరం గుమ్మం కింద ఏముంది? ఏకంగా నది ఉంది. ఆ నది ఏ నది? నీళ్ళ నది కాదు. ఏ నది అది? జీవపు నది, లేదా అంతులేనటువంటి నది. అంటే అక్కడ చెప్పలేదు కానీ జీవపు నది అని, అంతులేనటువంటి నది. కొన్ని సందర్భాలంటే అది దేవుని నది అంటాడు. ఎత్తనగాడు ఉంటాడంటే దేవుని నది అంటాడు. అంటే అది నీళ్ల సంబంధమైనటువంటి నది కాదన్నమాట. అంటే ఇశ్రాయేలీయులకు ఈ మాట యెహెజ్కేలు ద్వారా చెప్పించడం వెనుక దేవుని ఉద్దేశం ఏంటంటే, మీరు ఈ మందిరం పడగొట్టబడింది కదా, మీరేమో చెదిరిపోయారు కదా, మరలా తిరిగి రండి. ఇక్కడ ఏముంది? ఆ నీళ్ల లాంటి ఉబుకుతున్నటువంటి నది లాంటి దీవెనలు ఇక్కడ ఉన్నాయి. మీకు అర్థమైందా? అది వాళ్ళకి రీచ్ అయిందా లేదనేది కొంతమందికి రీచ్ అయింది, అందులో గ్రహించలేదు వాళ్ళు. అంటే మొదటగా యెహెజ్కేలు ద్వారా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ ప్రవచనం ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు దేవుడు, మందిరంలో ఇంత గొప్పతనం ఉంది. ఇంకా మనం ఎక్కడాగో మందిర ద్వారం దగ్గరే చెప్పాడు ఈ విషయం. ఆ కిందకి మీరు తర్వాత చదువుకోండి, ఇప్పుడు సమయం లేదు కానీ ఆ క్రింద చదివితే అక్కడ ఇప్పుడు నది ఉందన్నాడు కదా, ఇప్పుడు ఆ నది అలా పారుతూ ఉందన్నాడు కదా, ఆ నది ప్రక్కన వృక్షాలు ఎలా మొలిచాయో ఆ వృక్షాలు ఏ విధంగా ఉన్నాయో కింద మాట్లాడతారు. అర్థమైందండి? ఆ తరువాత ఆ ప్రక్కన ఉన్నటువంటి జీవరాశులు ఎలా బ్రతుకుతాయో రాస్తాడు కదా. అంటే అదంతా పోలిక అన్నమాట. నిజమైన నీళ్లు కాదు, అది నిజమైన వృక్షాలు కాదు. పోల్చి చెప్తున్నాడు మందిరంలో ఉన్నటువంటి గొప్పతనం. ఆనాడు యెరూషలేము మందిరం యొక్క గొప్పతనాన్ని ఇశ్రాయేలుకు వర్ణిస్తూ యెహెజ్కేలు ద్వారా దేవుడు చెప్పినటువంటి ప్రవచనం ఇది. కానీ ఈ ప్రవచనానికి వాస్తవమైన రూపం ఏమిటి అని అంటే యెరూషలేము కాదు, యెరూషలేములో ఉన్నటువంటి మందిరం కాదు. ఎందుకంటే యెరూషలేములో ఉన్నటువంటి మందిరం క్రింద నీళ్లు లేవు. అసలు నది ఎక్కడది? మరి ఇక్కడ నది అన్నాడు, నీళ్ళు అన్నాడు, లోతైన నీళ్ళు అన్నాడు, మందిరం గడప క్రింద ఉన్నాయన్నాడు. అంటే ఇది ప్రవచనాత్మకంగా చెప్పబడుతున్న మాటే తప్ప అక్షరార్థంగా యెరూషలేములో సొలొమోను చేత కట్టబడిన దేవాలయం గురించి కాదు. కాకపోతే వారికి ఏం చెప్తున్నాడంటే మందిరం గొప్పతనం ఇదని చెప్తున్నాడు. కానీ వాస్తవంగా ఆ ప్రవచనం, అంటే ఇక్కడ రాయబడిన ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు ఎవరిలో జరిగింది, ఎక్కడ జరిగింది అని అంటే క్రొత్త నిబంధన.
అర్థమైందా? అంటే ఇలాంటి లోతైనటువంటి జీవపు నది కలిగినటువంటి మందిరము గుమ్మం ఏది అని అంటే సంఘం అనమాట. ఎందుకంటే యెరూషలేములో ఉన్న దేవాలయం క్రింద నీళ్లు లేవు. ఈ నది అంటారా? లేదు. పోల్చి చెప్పాడంతే. ఇంతగా దేనికోసం పోల్చి చెప్పాడు మహాదేవుడి మాట ఎస్కేల్లో? రాబోయే నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేస్తాడైనా యెరూషలేములో కట్టబడిన మందిరం కంటే గొప్ప మందిరాన్ని, అంటే ఇది పడగొట్టబడినా ఆ పడగొట్టలేని మందిరాన్ని కట్టబోతున్నాడు ఆయన. ఇప్పుడు ఆ మందిరం క్రింద ఏమున్నాయి, లేదా ఆ మందిరంలో ఏమున్నాయి? ఇదిగో ఈ ప్రవచనంలో చెప్పాడు కదా, ఆ జీవపు నది అనేటటువంటిది అక్కడ ఉందన్నమాట. ఎక్కడ లేదు? పాత నిబంధనలో ఉన్నటువంటి యెరూషలేము మందిరంలో లేదండి. కేవలం గడప ఉందంటే, పోల్చి చెప్పాడంతే. వాస్తవంగా దేనికోసం చెప్పాడు? క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి తన రక్తము ద్వారా కార్చబడినటువంటి రక్తము ద్వారా కట్టేటటువంటి సంఘములో ఎంత లోతైనటువంటి జీవపనత ఉంది అనే విషయాన్ని చెప్పడానికి ఆయన ఇక్కడ ప్రవచనాత్మకంగా మాట్లాడాడు. అందుకని క్రొత్త నిబంధనలో మనకు వచ్చేటప్పటికి ప్రభు అయిన సంఘానికి, అంటే క్రొత్త నిబంధనలో కట్టబడిన మందిరానికి హెడ్ ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడబడిన మాట మన అందరికి తెలుసు. కొలస్సీ పత్రికలో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తంలో. అంటే బుద్ధి జ్ఞానాలకు సంబంధించినటువంటి జ్ఞానం, బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు అంటే ఇంకా సమస్తం అన్నమాట. ఈ సమస్తం ఎవరిలో ఉన్నాయట? క్రీస్తులో ఉన్నాయి. ఇప్పుడు ఈ సమస్తాన్ని కలిగిన క్రీస్తు దేనికి శిరస్సు అయి ఉన్నాడు? సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు సంఘములో ఉన్న వారికి ఇదిగో బుద్ధి జ్ఞాన సర్వ సంపదల యొక్క నిధి దొరుకుతుంది. సర్వ సంపదల యొక్క నిధి దొరుకుతుంది. అంటే ఇప్పుడు సంఘము ఎలాంటిది అని అంటే క్రీస్తు ద్వారా బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నిధి కలిగినటువంటి స్థలం అన్నమాట. మీకు అర్థమైంది? ఇది ఎలాంటిదట? సంఘం అనేటటువంటిది బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు నిక్షిప్తమైనటువంటి స్థలం. ఏది? సంఘం. సంఘం అనేటటువంటి ఆయన క్రొత్త నిబంధన మందిరం అలాంటిది కనుకే, బుద్ధి జ్ఞానాలతో నిండినటువంటి సంపదలతో నిండినటువంటి మందిరం కనుకే ఆ భాగ్యం సంఘానికి ఎలా వచ్చింది? ఆ భాగ్యం సంఘానికి ఎలా వచ్చిందమ్మా? అంటే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నిధి కలిగినటువంటి ఆ ఘనత సంఘానికి ఎలా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? క్రీస్తు ద్వారా వచ్చింది. ఒకవేళ క్రీస్తు సంఘానికి లేడు అనుకోండి, సంఘం ఏ నిధి కాదు? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలకి నిధి కాదు, దైవ జ్ఞానానికి నిధి కాదు. లేదు అంటే ప్రార్థన నిబంధనలు ఎజ్కేల్లో చెప్పిన కంపారిజన్ ఉంది కదా, ఏది? జీవపు నదికి నిధి కాదు. జీవపు నది అంటే ఏదో కాదు. ఇంతకన్నా దాని అర్థం ఏమిటి అని అంటే, నీళ్ళు ఏమిటి అని అంటే, క్రొత్త నిబంధనలో ప్రభు యేసుక్రీస్తు చెప్పాడు ఏమిటి? ఆయన మాటలు ఏమై ఉన్నాయి? జీవాధారమై ఉన్నాయి అన్నాడు కదా. నేనే ఏమన్నాడైనా? జీవాధారము నేనే. మనకు చూడండి, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎవరి దగ్గర? సమరయ స్త్రీ దగ్గర. ఆమె ఏమన్నది? అయ్యా నేను రోజు రాలేకపోతున్నాను, ఆ నీళ్ళు లేదో నాకు ఇచ్చే అన్నప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానం ఏమిటి అని అంటే, ఆ జీవధారం నేనే, ఆ జీవజలాన్ని నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఇంకా అన్నటికి దగ్గర. అలాంటి నీళ్లను చూశాడు ఆయన. ఎవరు? యేసుకే. కానీ ఆ రోజు వారికి ఆ భాగ్యం దక్కిందా? ఆ నీళ్లను పొందుకునే భాగ్యం దక్కిందా? ఆ నీళ్లను రుచి చూసే భాగ్యం దక్కిందా? ఆ దర్శనంలో చూశాడంతే. ఆ లోతుకు నడిపింపబడినట్టుగా తాను దర్శనంలో చూశాడంతే. కానీ క్రొత్త నిబంధనలో సంఘం అనే మందిరము ద్వారా ఆ మందిరానికి శిరస్సు క్రీస్తుగా ఉండడం వలన ఆ క్రీస్తు ద్వారా ఆ జీవపు నీళ్లు ఈ రోజు మనం అనుభవించే భాగ్యం దేవుడిచ్చాడు. అర్థమైందా? అంటే ఇక్కడ ఈ రోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు సంఘములో ఏమున్నాయి? జీవ నది ఉందన్నమాట. ఆ జీవ నది ఏదో కాదు, ప్రభు యొక్క మాటలే, ఇంకా అంతకు మించేం లేదు. అందుకే ప్రభు నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును అని ఆయన పలికాడు.
అంటే సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉండడం వలన జీవము కలిగినటువంటి ఆయన సంఘంలో ఉన్నాడు. ఆయన జీవం కలిగిన మాటలు సంఘంలో ఉన్నాయి. కనుక సంఘం ఏమైంది అని అంటే జీవపు నిధి అయిపోయింది అన్నమాట. అర్థమైందా? జీవపు నీళ్లతో కూడినటువంటి నిధి అయిపోయింది అనమాట. అందుకే ఇక్కడే బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు సమస్తము ఇక్కడే ఉన్నాయి. అలాంటి సంఘం అనేటటువంటి స్థలంలో మనం ఉండి మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఆ నీళ్ళైనటువంటి జీవపు వాక్యపు లోతుల్లోనికి ఏస్కేలు నడిపింపబడినట్టు మనం నడిపింపబడాలి. అది మళ్ళా మీకు క్లారిటీగా చెప్తున్నాను. ఆనాడు యెరూషలేము మందిరంలో ఆయన చూసిన దర్శనంలో భాగంగా అక్కడ జీవపు నది ఆయన చూశాడు, కానీ పొందుకునే భాగ్యం దక్కిందాలకి లేదు. కానీ మనకి క్రొత్త నిబంధన మందిరం అంటే క్రొత్త నిబంధన సంఘం ద్వారా క్రీస్తు సంఘానికి శిరస్సు ఉండడం వలన ఆ జీవపు నీళ్లను త్రాగే అవకాశం కూడా మనకి దేవుడు సంఘంలో ఇచ్చేసాడు. ఎలాగ? ఆయన మాటలే జీవపు నీళ్లు, ఆయన మాటలే జీవాహం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? యెహెజ్కేలుకి అవకాశం, వాటిని పొందుకునే అవకాశం లేకపోయినా లోతుకు నడిపించబడ్డాడు. మరి మనం ఈరోజు పొందుకునే అవకాశం ఉంది. ఆ నదిలో ఉన్నటువంటి నీళ్లు త్రాగే అవకాశం మనకి ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన ఎంత లోతుకి వెళ్ళాడట? 1000 మూరలు తీసుకెళ్తే శీలమండలికి వెళ్ళాడు. మరో 1000 మూరలు తీసుకెళ్తే మోకాళ్ళ లోతుకి వెళ్ళాడు. మరో 1000 మూరలు తీసుకెళ్తే నడువు లోతుకి వెళ్ళాడు. మరొక ముందుకెళ్తే అసలు ఏదలేనంత. అంటే దాన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం, ఈ రోజు సంఘములో ఉన్నటువంటి జీవపు నీళ్ళు ఏవైతే వాక్యంగా సంఘంలో ఉన్నాయో ఆ వాక్యం లోతుల్లోకి మనం వెళ్ళగలిగితే మనం ఈదలేనంత ఉంది. ఎందులో? సంఘములో. సంఘములో ఉన్నటువంటి జీవపు నీళ్లు అనేటటువంటి వాక్యములో మనం ఈదగలిగితే పాయింట్. సంఘములో ఉన్నటువంటి, మళ్ళా చెప్తున్నాను మీ హృదయానికి చేరాలి, సంఘములో ఉన్నటువంటి జీవపు నీళ్లను పోలినటువంటి మీరు రావాలి. సంఘములో ఉన్నటువంటి మాట అర్థమవుతుందిగా తెలుగులో. సంఘములో ఉన్నటువంటి జీవపు నీళ్లు లాంటి జీవపు నీళ్లు లాంటి ఏంటి? జీవవాక్యం. అది ఇప్పుడు ఆ జీవవాక్యమైన ఆ నీళ్ళ లాంటి జీవపు వాక్యము లోతుల్లోనికి మనం నడిపించబడ్డాం అనుకోండి. ఆ లోతు అనేటటువంటిది అంటే వాక్యములో ఉన్నటువంటి మర్మాలు మనకి తెలియపరచబడతాయి. అది విషయం. యెహెజ్కేలు నిజంగా దర్శనంలో చూశాడు, కానీ ఆ జీవపు నీళ్ళైన జీవపు వాక్యపు లోతుల్లోకి వెళ్ళడానికి అవకాశం ఎందుకు లేదు చెప్పండి? అది వెరీ గుడ్. అప్పుడు యేసు అంటే జీవవాక్యానికి ఆధారమైనటువంటి యేసు ప్రభు ప్రత్యక్షత ఇంకా నాడు వాళ్ళకి లేదు కదా. కానీ ఈరోజు మనం ధన్యుడు. ఏ జీవవాక్యం యొక్క నిధిగా యేసు ప్రభు ఉన్నాడో ఆయనే లోకానికి వచ్చాడు. రావడమే కాదు, మన కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టడమే కాదు, సంఘాన్ని పెట్టాడు. కట్టడమే కాదు, ఆ సంఘానికి శిరసై కూర్చున్నాడు. అంటే సంఘం ఎక్కడుంటే, క్రీస్తు సంఘం ఎక్కడుంటే అక్కడ ఏమున్నట్టు? జీవపు నిధి ఉన్నట్టు అనమాట. అంటే జీవవాక్యపు నిధి ఉన్నట్టు. ఈ జీవవాక్యపు నిధిలో మనం ఏం చేయాలి? అదిగో ఏస్కేలు వెళ్ళినట్టు ఏదలేనంత లోతుకు వెళ్ళగలిగితే అందులో. లేదంటే నేను చీలమండల దగ్గర ఆగిపోతానంటే ఆగిపోవచ్చు, నో ప్రాబ్లం. లేదు నేను మోకాళ్ళలో ఆగిపోతానంటే ఆగిపోవచ్చు, నో ప్రాబ్లం. అంతేనా? లేదు నేను నడుములోంత వరకు వెళ్తానంటే ఓకే. అక్కడ అర్థం చేసుకోవాల్సిన మరొక విషయం ఏంటో తెలుసా? ఒకవేళ మనం ఏదలేనంత స్థితిలోకి వెళ్ళాం అనుకోండి, అప్పుడు మనం ఉన్నతమైనటువంటి జ్ఞానవంతులుగా మారు. అర్థం చేసుకో. కనుక ఈరోజు ఆ వాక్యపు నిధిలో ఈదేటటువంటి స్థాయికి మనం వెళ్ళగలిగితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అందుకే ఎఫెసీ పత్రికలో ఒక మాట చదివించాం వాక్యంగా. 3వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. కరెక్ట్ గా సరిపోతుంది మీకు. మీరు అంతరంగ పురుషుని అంటే నేడు క్రైస్తవులుగా సంఘంలో ఉన్నటువంటి మనకి ఆయన చెప్తున్నమాట, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. ఎవరు అంతరంగ పురుషుడు?
అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, అంతరంగ పురుషుడు ఎవరు? మనలో ఉన్న అంతరంగం ఎవరు? ఆత్మ. దేవుడు మనకిచ్చిన ఆత్మ. ఆ అంతరంగ పురుషుని యందు ఏమవ్వాలంట? శక్తి కలిగి. మరి అంతరంగ పురుషుడైన ఆత్మకి శక్తి కలగాలంటే ఎలాది? ఆ వాక్యం ద్వారానే కదా. ఆత్మకి శక్తినిచ్చేది ఏది? వాక్యమే. అంటే అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, అంటే ఆత్మ యందు శక్తి కలిగి, ఆయన ఆత్మ వలన బలపరుచుబడినట్లుగాను. అంటే మన ఆత్మ శక్తి సరిపోదు. అవుతున్నామా? అక్కడ ఏమన్నాడు? మన అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, అంటే మన ఆత్మ యందు ఏం కలిగి ఉండాలి మనం? సరిపోదా? సరిపోదు. మళ్ళా మన ఆత్మకు ఉన్నటువంటి శక్తితో పాటు ఎవరి శక్తి ఉండాలట? ఆయన ఆత్మ. అంటే అదే ఎవరైనా కాదండి, పరిశుద్ధాత్మ. అది యేసుక్రీస్తు వాక్యం ఆల్రెడీ ఆత్మని ఏం చేస్తుంది? మన ఆత్మని శక్తి ఇస్తుంది. ఇది సరిపోదట. మళ్ళా ఎవరు బలపరచాలి? పరిశుద్ధాత్మ దేవుడు బలపరుచున్నట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్టు. అంటే క్రైస్తవులలో ఇలాంటి వ్యవస్థలు జరగాలన్నమాట. ఎంత గొప్ప సంగతిలో చూడండి. ఒక క్రైస్తవుడి ఆత్మీయ జీవితంలో జరిగేటటువంటి ఒక గొప్ప మార్పులు అనమాట అండి. అసలు ఎక్కడైనా లోకంలో ఇలా జరుగుతాయా? అంటే మన అంతరంగం శక్తి కలగడం అనేది లోకంలో జరుగుతుందా? మన ఆత్మ పరిశుద్ధాత్మ చేత బలపడడం అనేది జరుగుతుందా? క్రీస్తు మన హృదయాల్లో విశ్వాసం ద్వారా జీవించడం అనేటటువంటిది జరుగుతుందా? ఇది ఒక క్రైస్తవునికి దేవుడిచ్చిన బలం. అంటే ఒక మాటలో చెప్పుకుంటారా, మన ఆత్మ శక్తి కలగడం అన్నా గాని, లేదా పరిశుద్ధాత్మ మనల్ని బలపరచడం అన్నా గాని, క్రీస్తు మన హృదయంలో ఇదంతా ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు నీ హృదయంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అది ఏమిటమ్మా? మనం అంతరంగ పురుషునికి ఎంతో శక్తి ఎందుకు కలిగి ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మనల్ని బలపరచాలి? క్రీస్తు మన హృదయాల్లో ఎందుకు నివసించాలి అని అంటే, దైవం నీలో ఉండాలి అని అంటే ఎంత లోపల ఏర్పాటు జరగాలి. ఆ ఇంటి మన హృదయంలోకి వచ్చాడు. ఆ ఇంటే సంఘం మధ్యలోకి వచ్చాడు. మరి సంఘం ఏమవ్వాలంట? ఇదిగో అంతరంగ పురుషుని యందు శక్తి కలిగే స్థితిలోకి రావాలి. వాక్యం చేత, యేసు ప్రభు మాటలు చేత. అంతేకాదు, మనకి ఏమి ఇచ్చాడు దేవుడు? పరిశుద్ధాత్మ ఇచ్చాడు కదా. మరి ఆ పరిశుద్ధాత్మ చేత మనం ఏం పొందాలి? బలాన్ని పొందుకోవాలి. తద్వారా క్రీస్తు మన హృదయాల్లో నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు. అంటే క్రీస్తే వచ్చి మన హృదయాల్లో నివసించాడు అనుకోండి, ఇంకా మరి ఐశ్వర్యం అంతా ఎక్కడ ఉన్నట్టు? మహిమైశ్వర్యం అన్నాడు. ఏమిటది? అందుకే నాకు చెప్పాను, సంఘానికి క్రీస్తు శిరస్సు ఉండడం వలన బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు సంఘంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ మాటను బట్టి ఏముంది? అక్కడే మహిమైశ్వర్యం అక్కడ ఉంది. మహిమైశ్వర్యం ఎక్కడుంది? సంఘములోనే ఉంది. అంటే సంఘముగా మనం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతూ ఉంటామో, సంఘముగా మనం ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా బ్రతుకుతూ ఉంటామో, ఆ సంఘములోని దేవుడు ఏం పెట్టాడు? మహిమైశ్వర్యం పెట్టాడు. ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు మన హృదయంలో ఉంటేనే ఆ మహిమైశ్వర్యం సంఘంలోకి వస్తుంది. అంతేగాని మన హృదయాలు ఎక్కడో పెట్టి, మన ఆలోచనలు ఎక్కడో పెట్టి, లేదంటే మన జీవితాన్ని ఎక్కడో పెట్టి సంఘంలో దీవెనలు ఉన్నాయంటే తప్పు. అసలు సంఘం అంటే ఎవరు? మనమే కదా. ఇప్పుడు మనం బయట ఉంటే సంఘంలో దీవెనలు ఉన్నాయంటే కరెక్ట్ కాదు కదా. అంటే మనమై ఉన్నటువంటి సంఘాన్ని ఆయన క్రీస్తు ద్వారా ఏం చేసుకుంటున్నాడు అంటే, ఇలాగున బలపరిచి ఆ సంఘం అంటే మన మధ్యలోనే దీవెనలను కుమరిస్తున్నాడు. క్రీస్తు ద్వారా ఆ మహిమైశ్వర్యాన్ని ఎవరి మధ్యలో పెట్టాడట? సంఘం మధ్యలో పెట్టాడట. చివరికి చదివేద్దాం. మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లు. మనం ఏమైపోవాలంటే దేవుని దృష్టిలో పూర్ణులైపోవాలంట. అంటే ఏ విషయంలోనూ పొదువు లేని వారుగా మనం ఉండాలి. సంఘం అస్తవ్యస్తంగా ఉండకూడదు. ఇంకా మరింత ఆత్మీయ అభివృద్ధిలోని అనేకులు కనబడాలి. బలపరచబడినట్లుగాను, కనబడినట్లుగాను, ప్రేమ యందు వేరుపారి స్థిరపడి
సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు. అంటే పోయిన యేసుక్రీస్తు ద్వారా గాని పరిశుద్ధాత్మ ద్వారా గాని మనము ఇంత మహిమైశ్వర్యంలోకి నడిపించబడాలంటే మనం ఏం చెయ్యాలని పౌలు గారు అక్కడ ప్రార్థిస్తున్నారట? సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, ఈ మాట కోసం తెప్పించాను. ఏమో దేని వెడల్పు? వాక్యం యొక్క వెడల్పు. అర్థమైందండి? అదే కానీ ఏదో పలత పట్టుకున్నది కాదు. ఇందాక ఆయన 1000 మూరల లోతుకి నడిపించాడని విన్నాం కదా. ఇప్పుడు సంఘములో ఉన్నటువంటి మనం ఎంత మహిమైశ్వర్యంలోకి వెళ్ళాలంటే మనం కొంచెం లోతుకి వెళ్ళాం. ఏంటా లోతు అంటే ఇది అక్కడ చెప్తున్నాడు. వాక్యం యొక్క పొడవు అన్నాడు, రెండవది వాక్యం యొక్క వెడల్పు అన్నాడు, మూడవది వాక్యం యొక్క లోతు అన్నాడు, నాలుగవది వాక్యం యొక్క ఎత్తు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు అంటే వాక్యాన్ని మనం అంత లోతుగా నలుదిశల దానిని అర్థం చేసుకుంటూ, పరిశోధన చేస్తూ, పరిశీలన చేస్తూ, దావీదు అన్నట్టు దేవారాత్రములు దానిని ధ్యానిస్తూ అంత లోతుకి వెళుతున్నాం అనుకోండి. ఎలా ఉండిపోతాం మనం? మహిమైశ్వర్యము కలిగినటువంటి వారుగా సంఘములో నిలుచుంటాం. బుద్ధి జ్ఞానములతో నిండినటువంటి వారుగా మన హృదయాలు బుద్ధి జ్ఞానాలతో నింపబడిన హృదయాలుగా మిగిలిపోతాయి. కనుక ఆనాడు యేస్కేలు నడిచాడట లోతుకి. అక్కడ ఉన్నటువంటి భావాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. కన భాగ్యం వారికి జీవపు భాగ్యం, జీవపు నదిలో మునిగైనటువంటి భాగ్యం వారికి దక్కలేదు. కానీ నేడు ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘానికి సరసై ఉండడం వలన ఆ సంఘములో ఉన్నటువంటి మనం వాక్యపు లోతుల్లోకి వెళ్ళగలిగితే, జీవపు నీళ్ళైనటువంటి జీవపు వాక్యపు లోతుల్లోకి వెళ్తే, ఆ లోతుల్లోనికి మనం వెళ్ళడం ద్వారా దేవుడు మనకి ఏమిస్తున్నాడు? మహిమైశ్వర్యాన్ని ఇస్తున్నాడు. అర్థమైందమ్మా? లోక సంబంధమైన ఐశ్వర్యం కాదు. ఆ మాట చూడండి, ఏ ఐశ్వర్యం అది? లోక సంబంధమైన ఐశ్వర్యం అంటే మనకు తెలుసు, బంగారపు నగలు ఇవన్నీ. అదే కదా లోక సంబంధమైన ఐశ్వర్యం అంటే. మరి ఏ ఐశ్వర్యం? మహిమైశ్వర్యం అంటే మహిమైశ్వర్యం అంటే పరలోక సంబంధమైన ఐశ్వర్యం. మహిమా సంబంధం అంటే పరలోకం. మహిమైశ్వర్యం ఏంటంటే ఏదో కాదు, ఆయనతో సదాకాలం ఉండే భాగ్యమే మహిమైశ్వర్యం. ఇంకేముంది? ఇంకా మాట చెప్తున్నా, ఆయనతో సదాకాలం ఆ మహిమలో ఉండడమే అదే గొప్ప ఐశ్వర్యం, అదే మహిమైశ్వర్యం. అంటే ఏం లేదు. అంటే ఈ భూమి మీద ఈ శరీర సంబంధమైన, ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఐశ్వర్యం కదా, దేవుడు ఇచ్చిన ఐశ్వర్యం ఈ శరీరం. దీనికి మించింది ఏముంది భూమి మీద? అంతేనా? భూమి మీద నగలు, వెండి, బంగారాలు, వీటన్నిటికంటే విలువైన ఐశ్వర్యం ఏది? శరీరమే. ఎందుకంటే శరీరం లేకపోతే అయ్యింది ఎందుకు? వాటికంటే ఇది విలువైన శరీరం అనేది ఐశ్వర్యం కలిగిందే కాదను. అయితే ఈ శరీరం అనే ఈ ఐశ్వర్యానికి మించిన ఐశ్వర్యం ఉంది. అదేంటి? మహిమైశ్వర్యం. అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మ సదాకాలం దేవుడితో ఉండడమే గొప్ప ఐశ్వర్యం, అదే మహిమైశ్వర్యం. అది ఈ లోక సంబంధమైన ఐశ్వర్యాల కంటే, శరీర ఐశ్వర్యం కంటే గొప్పదన్నమాట. అది ఇచ్చేవారు ఎవరు? దేవుడే. ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆ మహిమైశ్వర్యాన్ని మనం పొందుకోవాలంటే మనం చేయాల్సిందేంటి? సంఘములో ఉన్నటువంటి బుద్ధి జ్ఞానములు కలిగిన వాక్యము, జీవపు నీళ్ళనే వాక్యము లోతుల్లోకి వెళ్ళాలి. ఎక్కడుంది జీవపు వాక్యం అనే ఆ నీళ్ళు? ఎక్కడున్నాయి? సంఘంలో ఉన్నాయి. ఎందుకు సంఘంలోనే జీవపు వాక్యమైన నీళ్ళు ఉన్నాయి? క్రీస్తు అక్కడ ఉన్నాడు కదా. జీవపు నీళ్ళకి ఆధారం ఎవరు? క్రీస్తే. ఇప్పుడు క్రీస్తు సంఘంలో ఉంటే మరి ఆ సంఘం ఏ నీళ్లతో నింపబడింది? ఇందాక మనం ఇస్కేల్లో చదివాం, యెరూషలేము మందిరం గడప క్రింద ఏముందన్నాడు? జీవపు అంటే నీళ్లు ఉన్నాయన్నాడు. నిజంగా ఉన్నాయా? లేవు. కానీ నిజంగా జీవపు నీళ్ళు ఉన్న స్థలం ఏది? సంఘం. ఈ సంఘం క్రింద ఉన్నాయన్నమాట నిధులు. నిధులంటే ఎక్కడ ఉంటే సంఘం లోపలే కదా, బయటికి కనబడకపోవచ్చు. ఆ కనబడనటువంటి నిధులను మనం ఏం చేయాలి?
ఆ కనబడినటువంటి జీవపు నిధిని వెతకాలన్నమాట. నువ్వు ఎంత లోతుకు వెళితే, ఎంత ముంచబడితే అంత ఐశ్వర్య ప్రాప్తి మనకు కలుగు, అంత బుద్ధి జ్ఞాన సర్వ సంపదలతో. అంతే కదా, నువ్వు ఎంత నిధి దొరికితే అంత ఐశ్వర్యవంతుడు అవుతావు. ఇప్పుడు దేవుని వాక్యం అనే ఆ నీళ్లను నువ్వు త్రవ్వుకుంటూ వెళ్తున్నావు అనుకోండి, వెతుక్కుంటూ వెళ్తున్నావు అనుకోండి, అప్పుడు ఏమవుతావు? నువ్వు ఎంత లోతుకెళ్తే అంత జ్ఞానవంతుడు అవుతావు. నువ్వు ఎంత లోతుకెళ్తే అంత ఐశ్వర్యాన్ని, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాన్ని కలిగి ఉంటావు. ఇంకా లోతుకెళ్ళి ధ్యానించావా? ఇందాక చెప్పాడు కదా, పొడుగు, లోతు, ఎత్తు, అంటే నలుదిశలకు వెళ్ళి ప్రయాణం చేసావా? ఏమైపోతున్నాడు? మహిమైశ్వర్యములు. అంటే ఏ మనుష్యుడు నాశనము లేనటువంటి ఐశ్వర్య ప్రాప్తిని ఇవ్వబోతున్నాడు. ఎందుకు ఈ మాటలు ఈ రోజు నేను చెప్పాలనుకున్నానంటే, ఈరోజు సంఘమే గొప్ప ధననిధి, జీవపు నిధి అక్కడ ఉంది. ఎందుకంటే అక్కడ ఎవరున్నారు కనుక? క్రీస్తున్నాడు. క్రీస్తు లేని చోట జీవపు నిధి ఉండదు. క్రీస్తు లేని చోట వాక్యపు నిధి ఉండదు. అందువల్ల ఈరోజు సంఘానికి ఎవరి శిరసై ఉండాలని మనం వాక్యం ద్వారా బోధించుకుంటున్నాం? క్రీస్తు సంఘానికి ఎందుకు ఉండాలి అంటే మనం సరిపో. ఒక మనుష్యుని తలకాయ ఎందుకు పెట్టము అంటే ఆయన ద్వారా సంఘం వాక్యపు నిధులతో నింపబడుతుంది. ఎవరుంటే మాత్రమే నింపబడుతుంది? క్రీస్తుంటేనే నింపబడుతుంది. అలా ఉన్నటువంటి సంఘంలో మనం ఉండి ఆ నీళ్లను త్రాగామనుకోండి, ఆ నిధిని వెతికామనుకోండి, గొప్ప ఐశ్వర్యవంతులమే కాదు, మహిమైశ్వర్యంలో కూడా ప్రవేశించే అవకాశం ఉందనే విషయాన్ని మీకు తెలియపరుస్తుంది. నిజంగా ఈ భాగ్యాన్ని ఈరోజు మనం చేసిన పని ఏంటంటే, ఇక్కడ అదే పని చేస్తున్నాం, లోతుకి వెళ్తున్నాం అన్నమాట. ఎంత లోతుకి వెళ్ళాం అనేది మనకు తెలుసు, మన వ్యక్తిగతంగా తెలుసు. ఇప్పుడు సంఘ ఆరాధనలకు కానీ సంఘ సమయానికి కానీ రాలేనటువంటి వారు ఏం పోగొట్టుకుంటున్నారు చెప్పండి? మనకేమి నష్టం లేదు, నాకేమి నష్టం లేదు. ఒకరున్నా ఇద్దరున్నా వస్తారనేది మీకు తెలుసు. అయితే రాలేకపోతున్న వారు సరే, వారి కారణాలు వరకు ఉండొచ్చు. అయితే రాలేకపోయినటువంటి వారు ఏం పోగొట్టుకున్నారు? సంఘములో ఉండి ఆ సంఘములో ఉన్నటువంటి పాఠం పడి చెప్పాలంటే ఆ సంఘములో ఉన్నటువంటి జీవపు నదిని లోతుగా వెళ్ళి వెదికేటటువంటి అవకాశాన్ని పోగొట్టుకుంటారు. ఒకవేళ వచ్చి వెతికాం అనుకోండి, ఎందుకంటే లోకంలో ఎలాగే వెతకలేం కదండి. అంటే లోకంలో వాక్యాన్ని మనం లోతుగా అసలు పైన చదవము. లోతుగా తీసుకెళ్లేటటువంటి స్థలం ఏది? ఇక్కడే. కనుక ఈ రోజు రాలేకపోయినటువంటి వారు వాక్యాన్ని లోతుగా వెళ్ళి ధ్యానించే అవకాశం పోగొట్టుకున్నారు. దానివల్ల బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు పెరగవు. తద్వారా ఏ ఐశ్వర్యం పోగొట్టేసుకుంటున్నాం? కాబట్టి సంఘ సహవాసం అనేది సింపుల్ గా చెప్పాలంటే రెండు మాటల్లో, సంఘ సహవాసంలోనికి మనం రావడం వలన, ఉండటం వలన ఏమిటి లాభం అని అంటే మహిమైశ్వర్యంలోనికి మనం వెళ్ళే అవకాశం ఉంది, దేవుడిచ్చే అవకాశం. ఒకవేళ ఈ సంఘ సహవాసాన్ని మనం విడిచిపెట్టుకున్నావా, కారణాలు XYZ ఏవైనా కారణం మనకు అనవసరం. కారణాలు మన దగ్గర చెప్పుకోవచ్చు, కానీ ఆయన ముందు నిలబడి కారణాలు చెప్పగలమో చెప్పండి నాకు. ఏమో మనుషుల మీద నేను మీ ముందు, మీరు నా ముందు పెట్టేవాళ్ళు అలా ఉందండి ఏదో చెప్పొచ్చు. నేను వింటాను, మీరు వింటారు. మీరు నేను ఎదురుగా వెళ్ళి దేవుని ముందు, ఈరోజు రాలేకపోయిన వారు కూడా అందరం వెళ్ళి దేవుని ముందు నిలబడి దేవునికి రీజన్ చెప్పగలమా? చెప్పండి. ఏమో దేవుని ముందు నిలబడి అయ్యా నాకు ఈ పని ఉంది అని చెప్పగలమా? మనుషుని ఎదుటైతే చెప్పగలం, వాడు వింటాడు, సరే పట్టించుకోమని. కానీ దేవుడు నేటి ఆరాధనకు వచ్చేటటువంటి ప్రతి ఒక్కరు అలాగే ఫీల్ అవ్వాలి. ఇప్పుడు మనం ఎవరు ఎదుగుతున్నాం? మరి ఆయన ఎదుటే కదా. కనుక రాలేకపోయిన వారు దేవుని ఎదుట సమాధానం చెప్పుకోవాల్సిన అవసరత ఉంది. అది ఏ కారణాలైనా నేను కాదు, నేను ఎక్కడికి రమ్మని కాదు, ఎక్కడైనా ఆదివారం మనం ఆరాధనలో ఉండాలనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధగా ఈ మాటలు విన్న మీ అందరినీ కూడా సర్వోన్నతుడైన దేవుడు దీవించి ఆశీర్వదించాలని మనసు ఆశిస్తూ, మరి ఈ మాటల ద్వారా మనం బాధపరుస్తూ నన్ను నేను బాధపరుచుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.